ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ తమిళనాడు కూరలు. ఇప్పుడు ఏమప్ప అంటే కుకింగ్ బ్లాగ్స్ ఇస్తా ఉన్నాను. ఏమంటే చికెన్ తెచ్చినాము. చికెన్ ఎట్లా చేసేది మా ఇంట్లో నాటి స్టైల్లో ఏమి మసాలాస్ యూస్ చేయకుండా ఎట్లా చేసేది అని చూస్తాం. అలా 3 టమాటో పెద్దదైతే రెండు ఎర్రగడ్డలు ಮತ್ತು కట్ చేసుకొని ಸುಗ್ಗಿಚ್ಕೊಳಲ್ಲ 2 ತೆಲುಗಡ್ಲು ಚೂರೆ ಶುಂಠಿ ಮತ್ತು 4 ಕಡ್ಲು ಕೊತ್ತಂಬರಿ ಹಾಕು 3 మిరపకాయ అంకి చక్కెర లవంగ నూనె సుగ్గించుకోవడానికి కావాలా ಮತ್ತು చికెన్కి కావాలా. మసాలా ఐటమ్స్లో ఏమంటే ధనియా పొడి ಮತ್ತು ರೋಂಚೆ గరం మసాలా, ఇది చికెన్ మసాలా, ఇది శనగపప్పు ಮತ್ತು ರೋಂಚ్ కొమ్మరి, ఇది చికెన్ 1 కేజీ ఉంది ఫ్రెండ్స్. రండి ఆవిడ ఎట్లా చేస్తాను చూపిస్తాను. దీని సుడికి చేసి చూపిస్తాను. చూడండి, అది ఇంట్లో చక్కెర లవంగా అంతా వేసుకున్నాను. చక్కెర లవంగా మిరపకాయ ఎర్రగడ్డ అంతా వేసుకొని సుగ్గించుకోవాలా. చూడండి, బాగా సుగ్గించుకోవాలా. అదంతా రోజు గోల్డెన్ కలర్ రావాలా. చూడండి, ఇవి గోల్డెన్ కలర్ రౌండ్ వచ్చింది. పగవైనా పోతుంది. టమాటోస్ వేస్తున్నారా. టమాటో వేసుకొని అది బాగా ఫ్రై కావాలా. రుబ్బుకొని కావాలా ఫ్రెండ్స్. టమాటో రోజు ఫ్రై అయినాక కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకొని లాస్ట్లో ఆఫ్ చేసినాక కొమ్మరి ಮತ್ತು శనగపప్పు వేసి మిక్స్ చేసి మిక్సీకి వేసుకున్నారా. రాండా చూపిస్తాను. మిక్సీకి వేసుకున్నాను నుంచి ఆర్ని మిక్సీగా రోజు ఫ్రై కావాలా. ఫ్రై అయినాక చూపిస్తాను. 2 minutes అది బాగా ఫ్రై కావాలా. చూడండి, బాగా ఫ్రై అయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసిరలా. ఇంకా స్టవ్ ఇంకా ఆఫ్ చేసి కొత్తిమీర వేసుకున్నాక కొమ్మరి శనగపప్పు వేసి మిక్స్ చేసుకొని ఫుల్ ఆరినాక మిక్సీకి వేయాలి. చూడండి, ఇప్పుడు ఆరేకిచ్చినాను. గమ్మ అంటుంది. మీరు ఒక ట్రై చేసి చూడండి. ధనియా పొడి, గరం మసాలా, చికెన్ మసాలా వేయాల. ఆవిడే సుడిగించుకోలేదు వేసుకొని ఈ 3 వేసుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని కావాలంటే మీరు మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు గ్రైండ్ చేసి చూడండి, 2 టేబుల్ స్పూన్ అయ్యేంత ఆయిల్ వేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలా. దానికి చికెన్ వేసుకున్నా. చూడండి, రుబ్బిండేది ఇట్లా వచ్చింది మిక్స్చర్. నేను చాలా బదులనే ఉంటేనే బాగుంది. నెక్స్ట్ బాగా నూనె అంతా కాగినాక అలా బుడ్లో చెత్తేస్తుంది. బాగా నూనె అంతా కాగాల ఫ్రెండ్స్. నూనె అంతా కాగినాక ఇది కడుక్కోండి. 1 కేజీ చికెన్ 1 కేజీ చికెన్ ఫుల్ వేసి రంచుప్పు ಮತ್ತು పసుపు వేయాల. ఉండండి, పసుపు పొడి ఉప్పు ఉంచి ఒక 2 టేబుల్ స్పూన్ ఉప్పు చేసుకొని అదంతా రోజు కోసిపోయే వరకు ఇచ్చిరాల. అదంతా దాంట్లో ఉండే నీళ్ళు అంతా అవతలకు రావాలా. ఆవిడే మనకి స్మెల్ వచ్చింది, కోసి స్మెల్ అనేది. లేకపోతే కోసి స్మెల్ వస్తూ ఉంటుంది తినే కయ్యని. మిక్స్ చేసుకొని చూడండి, నీళ్ళంతా ఈళ్ళకి వస్తూ ఉంది కనిపించిన.
నీళ్ళంతా యూట్లోకి వచ్చినాడు. ఈడు మనం రుబ్బుకుండే మసాలా ఉంది కదా, ఆ మసాలాని వేసుకొనాల. వేసుకొని దాన్ని మిక్స్ చేసుకొని అంతే. మిక్స్ చేసుకొని మనకి ఎంత నీళ్ళు కావాలో అంత వేసుకొని ముచ్చులు మూసుకొని విజిల్ కుప్పిస్తే అయిపోయా చారు. ఉండండి చూడండి, ఆ మసాలా అంతా ఇట్లా కొత్త అన్నాడు ఇడు. మనము నీళ్ళు యాడ్ చేసుకోనాల. నేను ఆవిడే రుబ్బింటిని కదా, దానికి చూడండి కొంచెం నీళ్ళు మిక్స్ చేసుకొని దాన్ని వేసుకుంటా ఉన్నాను. మా ఇంట్లో 4 మెంబర్స్ ఉండేదండి. ఇంకా మాకు కొంచెం గట్టిగానే ఉంది. మీకు నీళ్ళుగా కావాల్సి ఉంటే నీళ్ళుగా చేసుకోండి. నీళ్ళు మీరు ఎట్లా తింటారో అట్లా షార్కి నీళ్ళు మిక్స్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్. దీనికి ఇంకొంచెం ఉప్పు కారం అంతా చూసి మీకు ఎంత కావాలన్నా అంత ఉప్పు కారం అంతా వేసుకొని ముచ్చులు చూడు ఇంక ముచ్చులు మూస్తూ ఉండేదే చూడండి. ఇంక ముచ్చులు మూసేసి ఇది గట్టి చికెన్ అయిండేదాన్ని. ఇంకా ఒక 10 విజిల్ చదువు రావాలా మా ఇంట్లో. విజిల్ కుప్పించినాక షార్ ఎట్లా వచ్చాయని చూపిస్తాను. సర్వ్ చేసేసి చూపిస్తాను మీకు. అంతే పద్ధతి. ఎట్లా వస్తుంది రాండా చూస్తాం, టేస్ట్ అడుగుతాం ఎట్లుంది అని. టేస్ట్ తిన్నోళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వచ్చింది షారు. నాకు నీళ్ళు కదా ఇచ్చిన, దానికి నీళ్ళు చూడండి నీళ్ళు కోసం. ఎట్లుంది టేస్ట్ అడుగుతాం రాండా. ఇందా తిని చూసి టేస్ట్ చెప్పు ఎట్లుంది. చెల్లిసే ఎట్లుంది నోట్లా చెప్పు. ఎక్స్ప్రెషన్లోనే ముగించి బాగుంది అని. ఈ వీడియో మీకు ఇష్టమైతే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.